హాయ్ అండి. నమస్తే. భవజ్ఞాస్ కిచెన్‌కి స్వాగతం. ఈరోజు మన కిచెన్‌లో పూర్ణం దోసకాయ కూర ఎలా వండుకోవాలో చూద్దాం. చాలా తక్కువ పదార్థాలు, అన్నీ మన ఇంట్లో ఉండే పదార్థాలతోనే ఎంతో రుచిగా ఉండే పూర్ణం దోసకాయ కూర ఈరోజు చూద్దాం. ఈ కూర కోసం మరీ పెద్దవి కాకుండా చిన్నగా ఉండే దోసకాయల్ని తీసుకోవాలి. ఈ దోసకాయల్ని చెక్కు తీసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ దోసకాయల్ని కింద భాగం కట్ అయిపోకుండా మనం గుత్తి వంకాయ కూర కోసం ఎలా అయితే కోసుకుంటామో అలా కోసుకోవాలి. వీటిని కోసుకునే ముందు ఒకసారి మధ్యలోకి కట్ చేసి చేదు చూసుకోవాలి. చేదుగా ఉంటే గింజలు పడేసి కండ బావుంటే కండ వాడుకోవచ్చు. ఈ కాయలు గింజలు పుల్లగా ఉంటే మాత్రం కూర చాలా చాలా బావుంటుంది. ఈ చిన్న సైజు దోసకాయలు ఎక్కడ కనిపించినా మనం ఈ కూర కోసమే కొనుక్కుంటాం. అంత బావుంటుంది. దీనికి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువే పడతాయండి. ఎందుకంటే మనం అన్నంలో కలుపుకోవడానికి గుజ్జు కావాలి కదా! నేను ఒక 5 ఉల్లిపాయలు తీసుకున్నాను. 5, 6 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. వీటిని సన్నగా ముక్కలు కోసుకుని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కలిపి ఒకే గిన్నెలో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా! కారం చూసి వేసుకోవాలి. కొద్దిగా పసుపు, ఇప్పుడు ఒక గరిటె నూనె కూడా వేసుకోవాలి. నూనె వేయటం వల్ల ఇవన్నీ ఉల్లిపాయ ముక్కలకి ఉప్పు, కారం బాగా పడతాయి. ఇవన్నీ ఈ గిన్నెలోనే కలుపుకోవాలి. ఇవన్నీ మన ఇంట్లో ఉండే పదార్థాలే కదండీ! ఇందులో మషాలాలు గానీ, అల్లం గానీ అసలు ఏమీ అక్కర్లేదు. కానీ కూర మాత్రం చాలా బావుంటుంది. దోసకాయలు పుల్లగా ఉంటే ఇక అసలు చెప్పనక్కర్లేదనమాట. ఇవన్నీ మొత్తం కలిసిన తర్వాత ఇప్పుడు మనం గుత్తిలాగా కోసుకున్న దోసకాయలో ఈ ఉల్లిపాయ మిశ్రమం కూర్చుకోవాలి. ఇలా మొత్తం అన్ని దోసకాయలు కూర్చుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి. ఈ మిగిలిన ఉల్లిపాయ ముక్కలు కూడా మనం కూరలోనే వేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద కొంచెం వెడల్పుగా ఉన్న మూకుడు లాంటిది ఏదైనా పెట్టుకుని అందులో కొద్దిగా నూనె వేసి, కొద్దిగా ఆవాలు, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న దోసకాయల్ని ఇందులో ఒకదాని పక్కన ఒకటి చక్కగా అమర్చుకోవాలి. ఇప్పుడు ఈ దోసకాయలన్నీ పెట్టేసుకున్న తర్వాత మనకు మిగిలిన ఉల్లిపాయ మిశ్రమాన్ని కూడా ఇందులోనే వేసేసుకోవాలి. దోసకాయ ముక్కలతో పాటు ఈ ఉల్లిపాయలు కూడా సన్నసెగన మగ్గుతూ ఉంటాయి. ఇప్పుడు మూత పెట్టుకుని దోసకాయల్ని అప్పుడప్పుడు మూత తీసి తిప్పుకుంటూ సన్నసెగన మగ్గించుకోవాలి. ఒక 10 నిమిషాలు సన్నసెగన మగ్గిన తర్వాత ఒకసారి మూత తీసి చూసుకుని మళ్ళీ దోసకాయల్ని రెండో వైపుకు తిప్పుకోవాలి. మళ్ళీ మూత పెట్టి ఇంకొక 10 నిమిషాలు మగ్గించుకోవాలి. దోసకాయలు మగ్గిన తర్వాత ఇవి ఉడకడానికి కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. అడుగువైపు కొంచెం మనం కట్ చేయలేదు మందంగా ఉంటుంది కాబట్టి కొద్దిగా నీళ్లు ఎక్కువే పోసుకోవాలండి. 1 గ్లాసున్నర నీళ్లు పోసాను. ఇప్పుడు ఇవన్నీ అడుగును మాడిపోకుండా ఒక్కసారి కలుపుకుని మూత పెట్టి దోసకాయ మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకుందాం దోసకాయ ఉడికిందో లేదో. ఈ కూర చాలా మందికి తెలిసే ఉండొచ్చండి. తెలిసిన కూరే కదా అని అనుకోవద్దు. కొంతమందికి తెలియకపోవచ్చు. వాళ్ళ కోసం చేశాననమాట. ఇప్పుడు ఒకసారి ఉప్పు చూసుకుని సరిపోకపోతే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసినాక ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టి పూర్తిగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసి దోసకాయ ముక్క ఉడికిందో లేదో చూద్దాం. బాగా మెత్తగా ఉడికిపోయిందండి. దోసకాయ అసలు తొందరగానే ఉడుకుతుంది. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి 1 నిమిషం ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేశాను.
మన ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. ముందు ముందు మంచి వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ.